హలో ఎవ్రీవన్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. నాకైతే ఈ వీడియో చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే వచ్చే మెసేజెస్ ఇవే ఉంటాయి. న్యూజిలాండ్ ఎలా రావాలక్క, న్యూజిలాండ్లో ఎలా ఉంటుంది, అసలు బయట నుండి రావాలంటే ప్రాసెస్ ఏంటి, వీసా ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, రెసిడెన్సీ రావాలంటే ఏం చేయాలి, ఏ కోర్స్ చదవాలి. సో ఐఎమ్ డన్ ఆన్సరింగ్ ఆల్ దోస్ క్వశ్చన్స్. లైక్ స్టిల్ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే 10 to 15 మెసేజ్ ఆన్సర్ చేస్తూనే ఉంటా. బట్ ఐ మైట్ మిస్ సమ్ పీపుల్. కానీ ఇలా ఒక వీడియో చేస్తే మేబీ ఇట్ విల్ హెల్ప్ ఏ లార్జర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పి ఇలా వీడియో చేస్తున్నా. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ ఎ కన్సల్టెంట్ ఆర్ ఎన్ ఇమిగ్రేషన్ అడ్వైజర్, ప్లీజ్ నోట్ దట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను న్యూజిలాండ్ వచ్చి అయితే 8+ years అవుతుంది అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అనలిటిక్స్ ఇంజనీర్. ఇక్కడ ఒక ఐటీలోకి వెళ్ళాలి అంటే ఎంత ఛాలెంజింగ్గా ఉంటుందో నాకన్నా బాగా ఎవరికి తెలియదేమో. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ఎ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ బై ఎనీ కాస్ట్. సో నేను ఎన్ని క్రేజీ ఎక్స్పీరియన్సెస్ చేసి ఉంటానో నాకే తెలుసు. సో ఐ కెన్ టాక్ త్రూ ఆల్ ఆఫ్ దోస్ డీటెయిల్స్ ఇన్ అ డిఫరెంట్ వీడియో. బట్ ఈ వీడియోలో అయితే అసలు యాజ్ అన్ అవుట్ సైడర్ హూ వాంట్ టు కమ్ టు న్యూజిలాండ్ అసలు ఏమేమి కన్సిడర్ చేయాలి, ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. సో నేను నా కెరియర్లో ఇన్ని ఇయర్స్లో చూసింది అయితే న్యూజిలాండ్లో సెటిల్ అవ్వాలి ఒక స్పెసిఫిక్ స్ట్రీమ్లో అంటే యూ హ్యావ్ టు బి డెఫినెట్లీ స్కిల్డ్. అదైతే ఫర్ ష్యూర్, అదర్వైజ్ యూ కాంట్ సస్టైన్ ఇన్ అ మార్కెట్ లైక్ దిస్. అండ్ యాజ్ ఎ నాన్ ఐటీ స్టూడెంట్ నేను న్యూజిలాండ్లో ఐటీలో సెటిల్ అవ్వడానికి నేను చూస్ చేసుకున్న మల్టిపుల్ వేస్ అయితే ఐ డిడ్ ప్రాజెక్ట్స్ లైక్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేశాను విచ్ యాడ్స్ అప్ టు మై రెజ్యూమే. అండ్ సెకండ్ థింగ్ వచ్చి లింక్డ్ఇన్లో నా సర్టిఫికేషన్స్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ కానీ వాట్ ఎవర్ నేను ఏమేం చేశాను ఈ డేటా సైన్స్ స్ట్రీమ్లోకి రావడానికి అవన్నీ అప్లోడ్ చేసుకున్నా. సో రిక్రూటర్ విల్ బీ హ్యాపీ టు సీ ఓకే షీ ఈస్ స్కిల్డ్ ఇనఫ్ ఈవెన్ దో షీ డజంట్ హ్యావ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అనేది. అండ్ ఇంకోటి న్యూజిలాండ్ లోకల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. మోస్ట్ లైక్లీ న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్ కోసమే చూస్తారు న్యూజిలాండ్ ఎంప్లాయర్స్. సో I did a different stream of job just to gain the New Zealand local experience, not in IT, but definitely a New Zealand experience. So that definitely helped. And fourth thing వచ్చేసి నెట్వర్కింగ్ అనేది న్యూజిలాండ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఐ కాంట్ స్ట్రెస్ ఇనఫ్. ఎందుకు అంటే ఇది చాలా చిన్న మార్కెట్ అండ్ ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ అదే క్రౌడ్ ఆఫ్ పీపుల్ని మీట్ అవుతూ ఉంటాము. ఎస్పెషలీ టెక్లో అయితే యూ క్యాన్ కీప్ ఆన్ గోయింగ్ టు దిస్ కాన్ఫరెన్సెస్, మీటప్స్, లైక్ మీట్ అండ్ గ్రీట్ సెషన్స్ చాలా ఉంటాయి. అండ్ వెళ్ళినప్పుడు కూడా మీకు అవే సెట్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు, ఎస్పెషలీ టెక్ అండ్ డేటా రిలేటెడ్ వాటిలోకి వెళ్ళేదాన్ని కాబట్టి నాకు చాలా వరకు ఆల్మోస్ట్ ఫెమిలియర్గా అనిపించేవి ఫేసెస్. సో దట్ ఈస్ మై స్టోరీ. అండ్ కమింగ్ టు హౌ టు కమ్ టు న్యూజిలాండ్ అనేది మాట్లాడితే దెర్ ఆర్ 3 ways. నాకు అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఇదేమి నేను న్యూజిలాండ్లో ఇమిగ్రేషన్ అడ్వైజర్లానో కన్సల్టెంట్గానో చెప్పట్లేదు. సో యూ మేక్ యువర్ ఓన్ రీసెర్చ్, యూ డూ యువర్ ఓన్ పార్ట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఎనీ కంట్రీ. న్యూజిలాండ్ అనే కాదు, ఏ కంట్రీలోకి వెళ్ళాలన్నా కూడా యూ డూ యువర్ ఓన్ రీసెర్చ్. డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ బ్లైండ్లీ. నన్ను కూడా ఇప్పుడు నేను చెప్తున్నా కదా అని చెప్పి యూ కాంట్ ట్రస్ట్ మీ బికాజ్ ఐఎమ్ అన్ అవుట్ సైడర్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ త్రూ దిస్ మై ఎక్స్పీరియన్స్. సో న్యూజిలాండ్లోకి రావాలి అంటే 3 main ways. ఫస్ట్ది స్టూడెంట్ వీసాలో రావచ్చు అండ్ సెకండ్ది యూ కెన్ కమ్ ఫర్ వర్క్. సో ఎవరైనా ఎంప్లాయర్ ఇఫ్ దే ఆర్ హ్యాపీ టు స్పాన్సర్ యూ ఫర్ ఎ వర్క్ వీసా యూ కెన్ కమ్ డైరెక్ట్లీ విత్ ఎ వర్క్ వీసా. అండ్ థర్డ్ది వచ్చేసి డైరెక్ట్ స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీ అని ఉంటుంది, అదైతే స్ట్రైట్ టు రెసిడెన్సీ అనమాట. సో యూ కెన్ కమ్ విత్ ఆ వీసాతో వస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. లైక్ యూ క్యాన్ బీ స్ట్రైట్ ఫార్వర్డ్ రెసిడెన్సీకి క్వాలిఫై అయిపోవచ్చు. అండ్ రెసిడెన్సీ వచ్చింది అంటే ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లైక్ మీరు సిటిజన్షిప్కి కూడా క్వాలిఫై అవుతారు అండ్ దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్ వీసా అన్నాను కదా. స్టూడెంట్ వీసాలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎలా రావచ్చు, స్టూడెంట్గా ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, లేకపోతే ఏ స్ట్రీమ్ బాగుంటుంది, ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి. నన్ను చాలామంది అడుగుతారు లైక్ మీరు న్యూజిలాండ్లో ఉన్నారు కదా, సజెస్ట్ మీ సమ్ గుడ్ కాలేజెస్ ఆర్ గుడ్ యూనివర్సిటీస్ అని. నెవర్ ఆస్క్ దట్ క్వశ్చన్ టు ఎనీవన్ బికాజ్ నేను ఎడ్యుకేషన్ ద్వారా రాలేదు, నేను మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాను. సో దట్ మైన్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ. సో వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలుగుతారు కానీ దే కాంట్ డిఫైన్ ఎ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎ గుడ్ యూనివర్సిటీ. సో మీ క్వాలిఫికేషన్, మీరు అసలు ఏ
కోర్స్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు అసలు ఏ ఏ సెట్ ఆఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ చూస్ చేసుకుంటారు ఫ్యూచర్లో సెటిల్మెంట్కి అనే దాన్ని బట్టి దిస్ ఆల్ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, University Auckland is a very well-known university from decades, and that is one of the top universities in New Zealand. And there is a different university called Auckland University of Technology. So ఇది డీసెంట్ యూనివర్సిటీ, టెక్నాలజీలో వెరీ హై స్కిల్డ్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్లో రీసెర్చ్ బేస్డ్ వర్క్ జరుగుతుంది. సో యూ కాంట్ కంపేర్, దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సో అలా మీరు అసలు ఏ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి యూ సెలెక్ట్ యువర్ యూనివర్సిటీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, చాలామంది ఏది ఈజీ దానికి వద్దాం అనుకుంటారు. అండ్ ఫస్ట్ థింగ్, కన్సల్టెంట్స్ని నమ్మడం మానేయండి. యూ డూ యువర్ ఓన్ రీసెర్చ్. కన్సల్టెంట్స్కి ఏంటంటే దే గెట్ పెయిడ్ ఫర్ రికమెండింగ్ సర్టెన్ కాలేజెస్ ఆర్ రికమెండింగ్ సర్టెన్ కోర్సెస్. సో వాళ్ళ సెల్ఫ్ బెనిఫిట్ కోసం వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్, సో జస్ట్ చూస్ ద రైట్ పాత్. సో చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ మేనేజ్మెంట్ ఈజీ, లేకపోతే దాంట్లో వీసా రావడం ఈజీ, అది కోర్స్ ఈజీగా ఫినిష్ చేసేయచ్చు, కంపారిటివ్లీ టెక్ లాగా లైక్ వేరే స్ట్రీమ్స్ లాగా అంత కాంప్లికేటెడ్ ఉండదు అని అది చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, విచ్ ఇస్ గుడ్. లైక్ ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు గో ఇన్ టు మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్స్ అండ్ చూస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్ జాబ్కి. బట్ అలా కాకుండా జస్ట్ రావడానికి ఎంట్రీ వే కోసం దాన్ని చూస్ చేసుకునేలా అయితే డెఫినెట్లీ డోంట్ డూ దట్ మిస్టేక్. బికాస్ ఒక బ్యాచ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ అదే కోర్స్కి వస్తే, బిజినెస్ మేనేజ్మెంట్ అనే కాదు, అలా డిఫరెంట్ ఏవైనా కోర్సెస్కి అలా ఈజీ కదా అని దాన్ని చూస్ చేసుకుంటే ఫైనల్లీ మీకు సెటిల్మెంట్ ఆప్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ కాంపిటీషన్ లాట్. లైక్ మీకు వన్స్ బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత యూ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్ మార్కెట్లో ఎంత ఉంటుంది అని. అండ్ న్యూజిలాండ్లో వన్ కీ థింగ్ ఇస్, రెసిడెన్సీకి క్వాలిఫై అవ్వాలి అంటే యూ హ్యావ్ టు చూస్ ద సేమ్ niche which you chose for your study. సో నువ్వు ఒక మాస్టర్స్ ఏదో డిగ్రీ చేసేసి ఇంకేదో స్ట్రీమ్లోకి వెళ్ళి అక్కడ వర్క్ వీసా తెచ్చుకుంటాను, లేకపోతే దాని నుండి రెసిడెన్సీ అప్లై చేస్తాను అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో ఇఫ్ యూ చోజ్ టు డూ బిజినెస్ మేనేజ్మెంట్, ఆర్ ఇఫ్ యూ చోజ్ టు డూ హెల్త్ సైన్సెస్, ఆర్ ఇఫ్ యూ చోజ్ టు డూ నర్సింగ్ రిలేటెడ్, సో మీరు ఏది చూస్ చేసుకుంటే అదే స్ట్రీమ్లో నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ కూడా వెతుక్కోవాలి. సో మీకు ఆ ఫీల్డ్లో సెటిల్ అవ్వే ఆప్షన్ ఉంది అనుకుంటేనే, లైక్ మీరు అది ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటేనే యూ చూస్ దట్ స్పెసిఫిక్ కోర్స్. అండ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఆన్ ద ఇమిగ్రేషన్ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ కానీ, న్యూజిలాండ్ అసలు ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అవన్నీ యూ కెన్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఏ కాలేజ్లో ఏ కోర్స్ బాగుంటుంది, ఇది ఎంత దాంట్లో చదివిన తర్వాత వాట్ ఆర్ ద ఫ్యూచర్ నెక్స్ట్ జాబ్ ఆప్షన్స్ ఏముంటాయి అనేది యూ కెన్ డెఫినెట్లీ చూస్. అండ్ న్యూజిలాండ్లో కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్. ఎందుకంటే కొన్ని గ్రీన్ లిస్టెడ్ జాబ్స్ అని ఉంటాయి అనమాట, హై డిమాండ్, అసలు వేట్లకి డిమాండ్ బాగుంది ఇప్పుడు అని. సో అట్లా టెక్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ దేర్, లైక్ డేటా సైన్స్ కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇలాంటి టెక్ రిలేటెడ్ జాబ్స్వి ఎప్పుడు గ్రీన్ లిస్ట్లో యూజువలీ ఉంటాయి. అండ్ సెకండ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ లైక్ హెల్త్ కేర్ కానీ, కన్స్ట్రక్షన్, టీచింగ్, నర్సింగ్, సో ఇట్లాంటి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ జాబ్స్ అసలు ఏవి గ్రీన్ లిస్టెడ్, ఏవి హైలీ స్కిల్డ్ అనేది చూస్ చేసుకుని దాన్ని బట్టి మీరు కోర్స్ చూస్ చేసుకుంటే దట్ విల్ బీ ఈజీ ఇనఫ్ ఫర్ యూ టు హ్యావ్ సెటిల్మెంట్ ఆప్షన్స్. సో స్టడీ తర్వాత ఏమవుతుందంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది కదా, దట్ డిపెండ్స్, లైక్ మీరు చూస్ చేసుకునే కోర్స్ని బట్టి ఎంత ఎన్ని ఇయర్స్ ఉంటుంది వీసా అనేది ఉంటుంది. సో లైక్ మీరు లెవెల్ 8, లెవెల్ 9 అలా లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అలా కోర్స్ బట్టి ఆ వర్క్ వీసాలో మీకు ఏ కేటగిరీ ఆఫ్ జాబ్ వచ్చింది, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాటన్నిటి బట్టి రెసిడెన్సీకి పాయింట్స్ క్వాలిఫై అవుతాయి. అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ స్టార్ట్ యువర్ రెసిడెన్సీ జర్నీ ఇఫ్ ఎంప్లాయర్ ఈస్ హ్యాపీ టు స్పాన్సర్ యూ. అండ్ అది డిపెండ్స్ ఆన్ కోర్స్ టు కోర్స్. ఆ డీటెయిల్స్ మీరు డైరెక్ట్గా కోర్స్ ఎన్రోల్ అయ్యేటప్పుడే యూ విల్ గెట్ టు నో హౌ మచ్ అని. అవన్నీ కన్సల్టెంట్స్ని గుడ్డిగా నమ్మకుండా యూ డూ యువర్ ఓన్ రీసెర్చ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వర్క్ వీసా ఫ్రమ్ అక్రెడిటెడ్ ఎంప్లాయర్. సో ఒక ఎంప్లాయర్ అక్రెడిటేషన్ అనే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో అక్రెడిటెడ్ ఎంప్లాయర్స్ స్పాన్సర్ చేయొచ్చు అనమాట, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా అండ్ యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా సైన్స్ ఆర్
ఎనీ ఫీల్డ్స్. సో ఆ రెస్పెక్టివ్గా మీకు జాబ్ ఇక్కడ మంచిగా ఏదన్నా ఒక మంచి ప్యాకేజ్లో మీకు అనిపించి ఐ కెన్ అప్లై అనుకున్నప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ అప్లై టు ద ఎంప్లాయర్, అండ్ వాళ్ళకి కనుక మీ స్కిల్ కేటగిరీ కానీ మీ ఎక్స్పీరియన్స్ గుడ్ ఇనఫ్ అనిపిస్తే దే కెన్ డైరెక్ట్లీ స్పాన్సర్ యూ ఏ వీసా. దాన్ని అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వీసా అంటారు. అండ్ దాంతో డైరెక్ట్ వర్క్ వీసా మీద న్యూజిలాండ్కి రావచ్చు. అండ్ వర్క్ వీసాలో మీరు వచ్చిన తర్వాత యూ కెన్ ఈవెన్ షిఫ్ట్ కంపెనీస్. లైక్ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ ద్వారా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్లిగేషన్ దట్ యూ ఓన్లీ హ్యావ్ టు స్టిక్ టు దట్ కంపెనీ అని. ఇంకా వర్క్ వీసాలో ఉన్నప్పుడు యూ కెన్ ఆల్సో గో టు ఎ డిఫరెంట్ ఎంప్లాయర్ విత్ ద సిమిలర్ అక్రెడిటేషన్. అండ్ నెక్స్ట్ వచ్చి స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీ. దాంట్లో మీరు క్వాలిఫై అయితే మాత్రం ఇంకా డైరెక్ట్గా రెసిడెన్సీ పాత్వే ఓపెన్ అయినట్టే. ఎందుకంటే స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీ, గ్రీన్ లిస్టెడ్ రోల్స్ ఇవన్నీ వెరీ ప్రామినెంట్, లైక్ వెరీ హై స్కిల్డ్ అన్నట్టు. వాటిల్లో మీరు క్వాలిఫై అయ్యి మీ పాస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫిట్స్ ఇన్ అనుకుంటే మోర్ దెన్ హ్యాపీ సిచ్యువేషన్. అండ్ అసలు ఇదంతా జరగాలి అంటే అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది న్యూజిలాండ్లో అనేది ఒకటి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న రెసిషన్కి కానీ ఇన్ఫ్లేషన్కి కానీ we know how world is suffering, and especially with current Middle Eastern situation everything has gone worse. So already ఉన్న వాళ్ళే జాబ్స్ లేక చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఎస్పెషలీ న్యూజిలాండ్ లాంటి చిన్న కంట్రీలో ఈ మార్కెట్లో మీరు సర్వైవ్ అవ్వాలి అంటే యూ నీడ్ టు బి రియలీ స్కిల్డ్ అండ్ టాలెంటెడ్. అదర్వైజ్ మీరు కొత్తగా కంట్రీలోకి వచ్చి యూ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ లివింగ్ అంటే మాత్రం ఇట్ విల్ బీ డెఫినెట్లీ ఛాలెంజింగ్. నేను షుగర్ కోట్ చేసి చాలా బాగుంటుంది వచ్చేయండి అని చెప్పడానికి ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ ట్రూ, బికాస్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ సో టఫ్ టు సస్టైన్ ఇన్ అ మార్కెట్ లైక్ దిస్. బికాస్ నేను వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు హౌ హార్డ్ ఎవ్రీ డే లైక్ లుక్స్ లైక్ అని. అండ్ ఎస్పెషలీ టెక్లో బికాస్ హై పేయింగ్ శాలరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఐటీకే ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి రీస్ట్రక్చరింగ్ టైంలో కానీ లైక్ ఎప్పుడైనా కంపెనీ కాస్ట్ కట్ డౌన్ చేయాలన్నప్పుడు ఆల్మోస్ట్ ఐటీ జాబ్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. అండ్ ఉన్న వాళ్ళే జాబ్ ఒక కంపెనీ నుండి ఒక కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి అంటే 10 times ఆలోచించి దే ఆర్ మేకింగ్ ఎ మూవ్. సో ఇఫ్ యు ఆర్ సమ్ వన్ హూ ఈస్ కమింగ్ యాజ్ అ స్టూడెంట్, choose wisely, like what course makes you land in a right job so that you'll have a job security. మీరు కనుక రైట్ స్కిల్డ్ రైట్ కోర్స్ చూస్ చేసుకుంటేనే యుల్ హ్యావ్ ఎ రైట్ పాత్. మీరు ఫస్ట్ ఈజీ కదా అని ఒకదానికి వచ్చి దాని తర్వాత మళ్ళీ కెరియర్ స్విచ్ అయ్యి దాంట్లో పాయింట్స్ రాక రెసిడెన్సీ ఇబ్బంది అయ్యి ప్లీజ్ డోంట్ మెస్ అప్ విత్ యువర్ ఫ్యూచర్. బట్ మీరు కనుక వర్క్ వీసా కానీ ఇలా స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీలో న్యూజిలాండ్కి రావాలి అనుకుంటే definitely choose the right company, right consultancy, because కొన్నిసార్లు కన్సల్టెన్సీని కూడా నమ్మలేము. they can make false promises, so make sure you have everything right before you get into a country like this. అండ్ సెకండ్ థింగ్ వచ్చి అసలు కంట్రీ ఎలా ఉంటుంది టు సెటిల్ ఇన్ అనేది మాట్లాడితే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ ప్లేస్. లైక్ ఆల్ దీస్ లాస్ట్ 8 years ఐ ఎంజాయ్డ్ అలాట్. లైక్ నాకు ఎప్పుడు ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఆఫ్ కోర్స్ ఐ మిస్ మై హోమ్ లైక్ బ్యాక్ హోమ్ కంట్రీ, బట్ ఇక్కడ ఉన్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నాకు ఇండియాలో లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ వర్క్ దేర్ యాజ్ వెల్. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి చాలా ప్రయారిటీ ఇస్తారు. అండ్ కివీస్ ప్రిఫర్ లైక్ ఎ పీస్ఫుల్ లైఫ్, సో దే డోంట్ స్ట్రెస్ దెమ్సెల్ఫ్ టూ మచ్. సో మీకు కంపారిటివ్లీ ఇండియాలో వర్క్ చేసి కనుక ఉంటే యూ ఫీల్ వర్కింగ్ హియర్ మచ్ మోర్ ఈజీ అండ్ యూ విల్ ఫీల్ మచ్ మోర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి యూ విల్ బీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఇన్ నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే మాత్రం దిస్ ఇస్ ప్యారడైజ్. అసలు న్యూజిలాండ్లో ఉన్న నేచర్ని ఎక్కడా చూడలేమనిపిస్తుంది, బికాస్ దిస్ ఇస్ సో ఫ్రెష్ ఎయిర్ అండ్ వండర్ఫుల్ సీనిక్ స్పాట్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ కాన్స్. చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఇక్కడ న్యూజిలాండ్లో, బికాజ్ ఇట్ ఈస్ అ స్మాల్ మార్కెట్. గ్రాసరీ కానీ హై కాస్ట్ ఆఫ్ రెంటల్స్ కానీ చాలా హై ఉంటాయి. అండ్ మీరు హౌసింగ్ మార్కెట్ చూసినా ఇన్ జనరల్ అసలు ఏది చేయాలన్నా కూడా న్యూజిలాండ్ ఇస్ బిట్ ఆన్ ద ఎక్స్పెన్సివ్ సైడ్. సో ఎంత మంచి జాబ్ చేసే వాళ్ళైనా కూడా సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ లైక్ ఏంట్రా అసలు సేవింగ్సే లేవు అని. బట్ ఐ థింక్ గివెన్ ద డాలర్ వాల్యూ, మార్కెట్, ఇన్ఫ్లేషన్, whatever we are going through right now, it is what it is. Moving to a new country అనేది వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ క్రూషియల్. సో ఇలాంటి డెసిషన్ని డోంట్ టేక్ ఇట్ లైట్లీ. మీరు ఇన్ కేస్ నిజంగానే న్యూజిలాండ్ లాంటి కంట్రీకి మూవ్ అవ్వాలి
ఇన్ కేస్ న్యూజిలాండే మూవ్ అవ్వాలి అనుకుంటే యూ డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ డూ యువర్ ఓన్ ప్లానింగ్. సో మీరు ఏ ప్రాజెక్ట్స్ చేస్తే మీకు మీ రెజ్యూమే బిల్డ్ చేసుకునేటప్పుడు హెల్ప్ అవుతుంది, లేకపోతే ఏ కోర్సెస్ చేస్తే మీకు ఈజీగా జాబ్ తెచ్చుకునే ఆప్షన్ ఉంటుంది, అవన్నీ డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ వర్క్. సో బట్ నేను చెప్పినట్టు దెర్ ఆర్ డెఫినెట్లీ ప్రోస్ అండ్ కాన్స్. అలా ఇక్కడే కాదు, ఏ కంట్రీకైనా ఉంటాయి. సో మీరు ఫస్ట్ మీ బ్రెయిన్ యూజ్ చేసి కొంచెం డూ యువర్ బ్యాక్గ్రౌండ్ వర్క్, అప్పుడే ఏదైనా కంట్రీకి వెళ్ళండి. అంతేగాని వెళ్ళిన తర్వాత ఓ దిస్ ఇస్ సో బ్యాడ్, దిస్ ఇస్ సో నాట్ రైట్ అని చెప్పి కంప్లైంట్ చేయడం వల్ల ఫైనలీ దెర్ ఇస్ నో యూస్. సో యా, దట్ ఈస్ ఇట్. That's what I want to tell. And please look at the immigration website for all the visa conditions and visa rules, how to apply, what colleges are good, everything. మీకు అన్నిటికీ అన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో ప్లీజ్ రీచ్ అవుట్. అండ్ మీకు ఇంకా కనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ and as much as I know. So yeah, if you need more interesting videos like this and want to know more details on my journey, please let me know what video should I do next. Let's meet in the next video and don't forget to subscribe.